39వ డివిజన్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. స్థానిక కార్పొరేటర్తో కలిసి డివిజన్లో పర్యటించిన ఆయన స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 39వ డివిజన్లోని ఫతేఖాన్పేట, పోలీస్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. స్థానిక కార్పొరేటర్తో కలిసి డివిజన్లోని సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో దారి సమస్యను కలెక్టర్ పరిష్కరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. దారి సమస్య గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది. సామాన్య కుటుంబాలు చిన్న చిన్న ఇల్లు కట్టుకుని అక్కడ నివసిస్తూ ఉన్నారు. కానీ ఇటీవల పోలీస్ క్వార్టర్స్ మొత్తం కూడా నిర్మాణం సాగిస్తూ ఆ దారులు మొత్తం మూసివేయటం జరిగింది. దీనివల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి. ఒక అంబులెన్స్ రావాలన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి, ఆడ దారి ఉండే పరిస్థితి లేదు. గతంలో పోలీస్ అధికారులతో మాట్లాడినప్పుడు తప్పకుండా ఆ పక్కన దారిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా గోడ కట్టివేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యామ్నాయ దారి ఏర్పాటు చేయకుండా ఉన్నట్లయితే అనేక కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి, చాలా ఇబ్బందులకు ఎదుర్కొనే పరిస్థితి. కాబట్టి తక్షణం జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు దీనిలో జోక్యం చేసుకుని ఆ ప్రత్యామ్నాయ దారిని అక్కడి వరకు ఇప్పించాలని కూడా కోరుకుంటూ, ఆ దారి ఇప్పించే వరకు కూడా, ఆ దారి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ సునంద కానీ నేను కానీ ఖచ్చితంగా కృషి చేస్తామని నెల్లూరులోని రామ్నగర్ వివాదాస్పద స్థలాన్ని స్థానిక ముస్లింలు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న ముస్లింలు అక్కడున్న నిర్మాణాలను కూల్చివేశారు. రేకుల షెడ్, ఫ్లెక్సీలు తొలగించి అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేశారు. మేయర్ అబ్దుల్ అజీజ్ సోదరుడు అబ్దుల్ జలీల్ నాయకత్వంలో దీన్ని స్వాధీనం చేసుకుని జెండాలు నాటారు. నెల్లూరు రామ్నగర్లో వివాదాస్పద స్థలాన్ని స్థానిక ముస్లింలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలకు వెళ్తే రామ్నగర్లో వివాదాస్పద స్థలంలో సినీ నిర్మాత సి కళ్యాణ్ అపార్ట్మెంటు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది తమకు చెందిన శ్మశాన వాటిక అని స్థానిక ముస్లింలు వాదిస్తూ వచ్చారు. ఈ వివాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో నిర్మాణాలు జరపకూడదంటూ జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పీసీసీ ఉపాధ్యక్షులు ఆనం వివేకానంద రెడ్డి అక్కడ మసీదు నిర్మిస్తామని ప్రకటించారు కూడా. మేయర్ అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అది ముస్లిం శ్మశాన స్థలమని చెప్పారు. ఈ నేపథ్యంలో మేయర్ అబ్దుల్ అజీజ్ సోదరులు అబ్దుల్ జలీల్ సారథ్యంలో స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని స్థలాన్ని స్వాధీనపరుచుకున్నారు. వివాదాస్పద స్థలం మొత్తం 3 విభాగాలుగా ఉంటుంది. స్థలం ముందు భాగంలో రేకుల షెడ్డు, చిన్న చిన్న కట్టడాలు, ఫ్లెక్సీలు కట్టిన సవక కర్రలు ఉన్నాయి. రెండవ విభాగంలో సి కళ్యాణ్ నిర్మిస్తున్న అపార్ట్మెంట్ పిల్లర్లు ఉన్నాయి. చివరిగా ఉన్న స్థలంలో ముస్లిం సమాధులు ఉంటాయి. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న ముస్లింలు మొదటి భాగంలో ఉన్న కట్టడాలను కూల్చివేశారు. అలాగే అక్కడ ఉన్న షెడ్డును తొలగించారు. ఫ్లెక్సీలు కట్టిన సవక కర్రలను కూడా తొలగించారు. అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ వాటిని తొలగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే పెద్ద సంఖ్యలో ముస్లింలు అక్కడ ఉండడంతో మౌనంగా ఉండిపోయారు. మొత్తం 93 సెంట్ల భూమిలో మసీదును, మదరసాను, శ్మశానాన్ని ఏర్పాటు చేస్తామని వారు వెల్లడించారు. నెల్లూరు రామ్నగర్లో వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకున్న స్థానిక ముస్లింలు అక్కడే షామియానాలు ఏర్పాటు చేసి కూర్చున్నారు. మసీదును నిర్మించే వరకు ఇక్కడే ఉంటామంటూ అక్కడే ఉండిపోయారు. వారికి మద్దతుగా మేయర్ అబ్దుల్ అజీజ్ కూడా అక్కడకు చేరుకున్నారు. అక్కడే ప్రార్థనలు నిర్వహించి ప్రసంగించారు. రామ్నగర్లో వివాదమైన స్థలాన్ని స్థానిక ముస్లింలు స్వాధీనం చేసుకున్నారు. స్థలంలో ఉన్న వాటిని తొలగించి అక్కడే షామియానాలు వేసుకుని కూర్చున్నారు. తొలుత సి కళ్యాణ్ నిర్మిస్తున్న అపార్ట్మెంట్ పిల్లర్లను అలాగే వదిలేశారు. తర్వాత ఎలక్ట్రికల్ కట్టర్ను తీసుకొచ్చి పిల్లర్లకు ఉన్న ఇనుపురాడ్లను కత్తిరించారు. షామియానా కిందే కూర్చొని మసీదును నిర్మించిన తర్వాతే ఇక్కడి నుంచి కదులుతామని చెప్పారు. అప్పుడే మేయర్ అజీజ్ కూడా అక్కడకు చేరుకున్నారు. ఇది ముస్లిం శ్మశాన వాటిక స్థలమేనన్నారు. వారితో కలిసి అక్కడే కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అందరూ వెళ్లిపోవాలని సూచించారు. అయితే ముస్లింలు మాత్రం దానికి ఒప్పుకోలేదు. సాయంత్రం నమాజును అక్కడే నిర్వహించారు. నమాజు నిర్వహించిన అనంతరం మేయర్ అజీజ్ మాట్లాడారు. కొందరు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు సహకరించి ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. ఇక్కడ మసీదును, మదర్సాను నిర్మిస్తామని స్పష్టం చేశారు. నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వెల్లడించారు. బోర్డ్స్ వదిలినా, ఇటుపక్క క్రిస్టియన్ మిషనరీస్ వదిలినా అది ప్రజలు శ్రేయస్సు కోసం వదిలే భూమిని ఈరోజు కొంతమంది రియల్ ఎస్టేట్ దోపిడీదారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది అధికారులు కలిసి దీన్ని
తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి వాళ్ళకి చేయడానికి అనుమతి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో దీన్ని మొత్తం దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ రోజు ఉండే నాయకులు, ఆ రోజు ఉండే ఎమ్మెల్యేలు, ఆ రోజు వివేకానంద రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే, అదే ఆ రోజు అప్పుడు ఇక్కడ వచ్చి భానుశ్రీ గారు వచ్చి మేయరు, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ట్యాంపర్ అయ్యాయి. ఒక పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఒక పక్క ఎంఆర్ఓ ఇచ్చిన ఎన్ఓసి కానీ ఈరోజు అదే ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి తీస్తే ఇది వచ్చి శ్మశాన స్థలం అని ఖచ్చితంగా వాళ్లే రాసియడం జరుగుతుంది. అదే వక్ఫ్ బోర్డు దగ్గర పోయి ఈరోజు డాక్యుమెంట్స్ తీయగలిగితే అన్ని గెజెట్లో కానీ ఈ యొక్క 531 ఇది వచ్చి శ్మశాన భూమి అని వస్తుంది. మేయర్ విజ్ఞాపనతో ముస్లింలంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. నెల్లూరు రామ్నగర్లోని వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మాణం ఊపందుకుంది. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ సోదరుడు కార్పొరేటర్ జలీల్ దగ్గరుండి మసీదు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. రామ్నగర్లోని 93 సెంట్ల స్థల వివాదం అటు తిరిగి ఇటు తిరిగి ఉద్యమ రూపం దాల్చింది. 8 ఏళ్ల క్రితం ముస్లిం శ్మశాన వాటికగానే రికార్డుల్లో ఉన్న ఈ స్థలం గత ప్రభుత్వ హయాంలో మార్పు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం శ్మశాన రూపం మారి ప్రైవేటు వ్యక్తుల పరమైంది. దీనిపై పలు వివాదాలు, విభేదాలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, కోర్టు కేసుల మధ్య చివరకు మసీదు నిర్మాణానికి దారితీసింది. గత రాత్రి వందలాది మంది ముస్లింలు ఆ స్థలంలో కడుతున్న అపార్టుమెంటు పిల్లర్లను నిర్మూలించారు. ప్రహరీగోడ, షెడ్లను కూలదోసేశారు. ఉదయం నుంచి మసీదు కోసం షెడ్ల నిర్మాణం ఊపందుకుంది. ఆ రికార్డులను తారుమారు చేసి ఇది వక్ఫ్ బోర్డు స్థలం కాదు అని చెప్పి చూపించి కొంతమంది స్వార్థపరులు ఈ స్థలాన్ని కొన్నట్టుగా డాక్యుమెంట్లు సృష్టించి ఇక్కడ కట్టడాలు చేయడానికి ప్రారంభించారు. ముస్లిం జనాభాకి ఈ విషయం తెలిసి ఇక్కడుండే ఆ కట్టడాలను తొలగించి ఇక్కడ మసీదు కట్టుకోవడానికి మేము సంకల్పించి మసీదు కట్టుకున్నాము. ఈ స్థలం ముస్లింది. ఇది అనాదిగా ముస్లిం స్థలంగా బ్రిటిష్ కాలం నుండి రికార్డులు ఉన్నాయి. తోటపల్లి గూడూరు మండలం అనంతపురం యాదవ కాలనీ వాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ముత్తుకూరు మండలం పైనాపురం దళిత కాలనీ వాసులు దాడులకు పాల్పడడంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగిన దాడుల్లో పలు పక్కా గృహాలతో పాటు గృహోపకరణాలు ధ్వంసమయ్యాయి. తోటపల్లి గూడూరు మండలం అనంతపురం యాదవ్ కాలనీలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలు పక్కా గృహాలతో పాటు గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. పోలీసులు స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముత్తుకూరు మండలం పైనాపురం దళితవాడకు చెందిన పెడకాల ఏడుకొండలు ఇటీవల హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి, అనంతపురం గ్రామాలకు చెందిన పలువురు రిమాండ్లో ఉన్నారు. ఏడుకొండలు హత్య అనంతరం పరారీలో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు గ్రామాలకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పైనాపురం దళిత కాలనీకి చెందిన 50 మంది అనంతపురం చేరుకుని నిందితుల ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు గాయాల పాలుకాగా 7 ఇళ్లు దెబ్బతిన్నాయి. గృహోపకరణాలు పూర్తిస్థాయిలో ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో అనంతపురం గ్రామస్తులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఇది ఇంట్లో ఏమి లేకుండా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి పోయారు సార్. మాకు అసలు సంబంధమే లేదు, వాళ్ళకి మాకు అసలు మాటలే లేవు సార్. మమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఏముంది? పిల్లకాయల్ని, ముసలోళ్ళని, ఆ ముసలాయని ఆయన్ని అందరినీ కొట్టారు సార్. మరీ ఘోరంగా చేసింది సార్. ఆడ మనిషి ఆమె అంత ఘోరంగా చేసిందంటే అంత ఘోరంగా చేసింది సార్. మెడలో సరుడుతో సహా